హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. సో ఈరోజు ఏంటంటే మీ ముందుకు చాలా సెక్టర్స్ నుంచి మనకి మల్టిపుల్ సెక్టర్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందనమాట. అట్ ది సేమ్ టైం నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి, అవి నేను లాస్ట్లో చదివి వినిపిస్తా. ఓకేనా, వాళ్ళకి అలానే రిప్లైస్ ఇప్పుడు అందరికీ నేను రిప్లై ఇచ్చుకుంటూ కూర్చోలేను అనమాట. ఎందుకు అంటే తెలిసిందే కదా, ఇప్పుడు టైం ఎంతండి, 8:30 అయింది. నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను అనమాట. 6కి నా ఆఫీస్ అయిపోయింది. బస్సెస్ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి తెలిసిందే కదా. సో నాకు ఇప్పుడు టైం 8 అయింది అనమాట. అసలు వీడియో షూట్ చేసే ఉద్దేశమే లేదు, ఇంట్రెస్ట్ కూడా అంతకంటే లేదనమాట. బట్ ఏంటంటే నా ఛానల్ని ఎవరైతే ఓల్డ్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం నేనైతే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టీచింగ్ సైడ్ అనమాట. ఎవరైతే ట్యూషన్ చెప్పాలి అనుకుంటున్నారో, పార్ట్ టైం కింద ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ ఉంటుంది. ఎవరికైతే టీచింగ్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకి అనమాట. సో వాళ్ళకి అడ్రస్ ఎక్కడ అంటే కనుక అండి, మనకి రాజమండ్రి అనమాట, ఆపోజిట్ టు వైట్ హౌస్, AVA రోడ్, రాజమండ్రి. మనకి ట్యూషన్ కింద వీళ్ళు హైర్ అయితే చేసుకుంటున్నారు. మనకి మార్నింగ్ 5:30 to 7:30 AM అండి మీరు చెప్పాల్సిన హావర్స్ అయితే. ఓకేనా, ఇదైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. వీళ్ళు నెంబర్ మెన్షన్ చేశారండి, ఆ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేసినట్లయితే. అండ్ అలాగే మనకి ట్యూషన్ సెక్టర్లోనే, మనకి టీచింగ్ సెక్టర్లోనే వాంటెడ్ ఫీమేల్ ట్యూషనర్స్ ఫర్ ఫస్ట్ స్టడీ గోల్ అట్ మోడల్ కాలనీ, JN Road, 6 to 7:30 PM అండి. వాళ్ళ శాలరీ వచ్చేసి 6K అనేది ఇస్తున్నారు. 6,000 అనేది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకైతే. సో వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. మనకి ఇది ఏంటి అంటే కనుక విశ్వాస్ ట్యూషన్స్ అనమాట. ఓకే, ఫ్యాక్టరీ సెక్టర్స్కి సంబంధించి జాబ్ అప్డేట్స్ అయితే చెప్పేస్తాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి స్టోర్ ప్రమోటర్స్ అండి. స్టోర్ ప్రమోటర్స్ కింద అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. లొకేషన్స్ ఎక్కడ అంటే కనుక గద్వాల్, నాకిరాల్, మిర్యాలగూడ, దేవరకొండ అండ్ నాగర్ కర్నూల్, హాలియా, హైదరాబాద్ అనమాట. ఓకేనా, స్టోర్ ప్రమోటర్ జాబ్స్ అండి. చాలామంది హైదరాబాద్ లొకేషన్స్ నుంచి కూడా చెప్పండి అని చెప్పేసి అన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటివ్ గురించి అడిగారు. అవి ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు కాబట్టి అప్పుడు వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ అలాగే స్టోర్ ప్రమోటర్ జాబ్స్కి శాలరీ ఎంత అంటే కనుక 18,000 అండి. దాంతోపాటు ఇన్సెంటివ్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ అనమాట. PF అమౌంట్ ఉంటుంది అప్ టు 12K అనమాట. దీనికి జెండర్ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఏజ్ వచ్చేసి మనకి బిలో 32 years అయితే ఉండాలి. నీడ్ ఎనీ సేల్స్ ఎక్స్పీరియన్స్ మినిమం 6 months అయితే మీకు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ కంపెనీ ఏంటనేది చూసేద్దాము. కంపెనీ వచ్చేసి మనకి స్మార్ట్ లైఫ్ ప్యూర్ ఎక్వా అనమాట. జాబ్ వ్యాకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2 అసిస్టెంట్ టెక్నీషియన్ అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదంట. 1 షాప్ మేనేజర్గా కూడా కావాలి. వాళ్ళకి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళు ఎవరిని ప్రిఫర్ చేస్తున్నారంటే రావులపాలెం ఏరియా అండ్ సరౌండింగ్స్ అనమాట. ఎవరైతే రావులపాలెంకి నియర్లో ఉంటారో వాళ్ళని అయితే వీళ్ళు ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ మనకి 15 kilometers అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు షాప్ అడ్రస్ వచ్చేసి బిసైడ్ యాక్సిస్ బ్యాంక్, విదేశ్వరం రోడ్, రావులపాలెం అండి. ఓకేనా, కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశాను. ఆ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మాత్రమే మెన్షన్ చేస్తాను. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓరిగా ఫైనాన్స్ కంపెనీ అనమాట. అప్లికేషన్ ఫీల్డ్ ఆఫీసర్గా అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే అబ్బాయిలకి ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగా యూజ్ ఉంటుంది అనమాట. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ ఆల్సో అప్లై 2-wheeler అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అండి, నోట్ లోకల్ ప్లేస్మెంట్ మాత్రమే. ఎక్కడెక్కడ లొకేషన్స్ అంటే కనుక మీకు ఫీల్డ్ సేల్స్ అనేది ఫీల్డ్ ఆఫీసర్ అనేది ఏలేశ్వరం, అన్నవరం, కోరుకొండ, సామర్లకోట, ఎలమంచిలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొయ్యలగూడెం, తాడేపల్లిగూడెం, నర్సాపురం, భీమవరం, పెనుగొండ అండ్ జహీరాబాద్, వికారాబాద్, పాలకుర్తి, మహబూబ్, కొత్తగూడెం, కోడాడ్, మనుగూరు అనమాట. ఈ లొకేషన్స్ అయితే మీరు ఫీల్డ్ సేల్స్కి అయితే వెళ్ళాలి. ఫీల్డ్ ఆఫీసర్కి అయితే మీరు వర్క్ చేయాలి. అండ్ అలాగే మెయిల్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం నెంబర్ కూడా మెన్షన్ చేస్తారు. ఈ డీటెయిల్స్ ఓన్లీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అలాగే మనకి CCTV ఎవరైతే CCTV రిపేర్స్ ఉంటారు కదండి, రిపేర్ చేసేవారు, CCTV రిపేర్ ట్రైనీస్గా వాళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ లొకేషన్ అంటే రాజమండ్రి మెయిన్ రోడ్, T నగర్ అనమాట. ఓకేనా, ఎవరైతే ట్రైనీగా ఆల్రెడీ CCTVs రిపేర్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే వెళ్ళి వెంటనే నెంబర్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి కాల్ చేసి అడ్రస్ ఏంటని తెలుసుకోండి. ఓకే, అండ్ అలాగే మనకి
వీ వాంట్ కంప్యూటర్ హార్డ్వేర్ ట్రైనీస్ అనమాట. వాళ్ళు నెంబర్ అయితే మెన్షన్ చేశారు. ఇది కూడా సేమ్ మెయిన్ రోడ్ టీ నగర్ రాజమండ్రి అనమాట. ఓకే, సిటీ కంప్యూటర్స్ అండి కంపెనీ వచ్చి. అండ్ అలాగే లాస్ట్ కంపెనీ అనమాట. ఇది నేను అంత ఇంపార్టెంట్గా అయితే చెప్పను అనమాట. మ్యాక్సిమం ఇది వద్దనే చెప్తాను. బజాజ్ ఫైనాన్స్ అనేది ఎందుకో నాకు దానికి ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వకూడదు. మీరే ఎవరికైనా బజాజ్ మీద గుడ్ ఇంప్రెషన్ ఉందో నెగిటివ్ ఇంప్రెషన్ ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే నెగిటివ్ ఇంప్రెషనే ఉందన్నమాట. సో ఎవరికి మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇది నేను రికమెండ్ చేయను. మరి మ్యాక్సిమం ఎమర్జెన్సీ జాబ్ అనుకుంటే మాత్రం వెళ్ళండి, ఓకేనా. అది కూడా దీనికి ఒక టైం పీరియడ్ అయితే పెట్టడం జరిగింది. అది కూడా 60 days అనమాట. టెంపరీగా మ్యాన్ పవర్ అనేది కావాలంట వాళ్ళకి. ఓకే, వీఆర్ కరెంట్లీ లుకింగ్ ఫర్ టెంపరీ మ్యాన్ పవర్. క్వాలిఫికేషన్ 10th or ఇంటర్మీడియట్. జాబ్ పీరియడ్ 60 days అంటే 2 months అనమాట. శాలరీ వచ్చి మనకి 9K అనేది ఉంటుంది. సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. అండ్ అలాగే నెంబర్ ఈమెయిల్ అయితే మెన్షన్ చేస్తారో అవన్నీ కూడా నేను డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేస్తాను. అన్నీ మెన్షన్ చేయలేనండి నేను ఇప్పుడైతే. మ్యాక్సిమం ఓన్లీ మ్యాండేటరీ కంపెనీ నేమ్, రోల్ ఏంటి, అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తే కాంటాక్ట్ నెంబర్స్, అండ్ అలాగే మెయిల్ ఐడీస్ మెన్షన్ చేస్తాను, అండ్ లొకేషన్. ఓకేనా, ఇవి సరిపోతాయి కదా మీకు ఇన్ఫర్మేషన్ అనేది. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను. అందుకే నేను చెప్పేది మీరు స్కిప్ చేయకుండా వీడియో చూసినట్లయితే మీకు అంతా అర్థమవుతుంది. ఓకే, నేను కూడా ఎలాగా నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు వీడియోస్ చేయడానికి. ఓకే, ఇప్పుడు టైం అయ్యి వచ్చేసరికి 9 అయిపోతుంది. ఇంకా ఫుడ్ లేదు, ఏమీ లేదు నాకు. ఓకే, సో ఇప్పుడు అంతే ఎడిట్ చేసుకుని నేను మీకు ఇప్పుడు అప్లోడ్ చేయాలి. రేపు మార్నింగ్ 9కి షెడ్యూల్లో పెట్టేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇంకా అప్డేట్స్ వచ్చాయి కానీ అవి అండి. ఇదైతే మనకి ఇంటర్వ్యూ డేట్ 19 ఇచ్చారు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ ముందుగానే షేర్ చేయండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో వాళ్ళ కోసం కూడా ముందుగానే షేర్ చేస్తున్నాను. రేపు లేదా ఎల్లుండి ఏమైనా అప్డేట్స్ వస్తే అవి నేను షార్ట్ వీడియోస్ కింద అప్లోడ్ చేసేస్తాను. ఓకే, ఇది లాస్ట్ కంపెనీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీఆర్ హైరింగ్ ఫ్రీ జాబ్స్ అనమాట. నీడ్ ఇమీడియట్ జాయినర్స్. వచ్చేసి మనకి పైన్ ల్యాబ్స్ అండి. డెసిగ్నేషన్ వచ్చి మనకి ఫీల్డ్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనమాట. నోట్ బైక్ అండ్ డిఎల్ మ్యాండేటరీ అండ్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రికల్. అండ్ శాలరీ వచ్చేసి మీకు 20K to 22K వరకు ఉంటుంది. హాగ్ ఇన్సెంటివ్స్ అనమాట. అడిషనల్లీ పర్ కాల్ క్లోజ్ 25 rupees to 75 rupees ప్లస్ ట్రావెల్ అలవెన్స్ కూడా ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఐటీఐ కానీ డిప్లొమా కానీ, అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ ఎనీ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో అయితే ఉండాలి. ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. లొకేషన్ మనకి అమలాపురం అండి. 2 vacancies అయితే ఉన్నట్టున్నాయి. మనకి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి పైన్ ల్యాబ్స్ స్కిప్పింగ్ మిషన్స్ టెక్నీషియన్. దిస్ ఈజ్ ఫీల్డ్ వర్క్ జాబ్ ఓన్లీ మేల్ పర్సన్స్ అనమాట. ఓన్లీ మేల్ పర్సన్స్ కంటండి ఇది. ఓన్లీ ఫీల్డ్ వర్క్ అంటండి. ఓకేనా, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై దిస్ జాబ్ రోల్. ఓకే, అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షేర్ యూ రెజ్యూమ్ టు బిలో మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేశారో ఆ నెంబర్ కంటే సాయి ప్రవీణ్ అంటండి నేమ్ వచ్చేసి. సో ఆ నెంబర్కి అయితే మీరు మీ యొక్క రెజ్యూమ్ని షేర్ చేసింది. అట్ ది సేమ్ టైం కాల్ కూడా చేసుకోండి ఒకసారి. మీ నేమ్ అనేది నోట్ చేసుకుంటారు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు. ఓకే, అండ్ అలాగే మనకి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు 19/9/2025 అంటే September 19/9/2025 అండి. కానీ మీరు రెజ్యూమ్ షేర్ చేయాలి అనుకుంటే మాత్రం బిఫోర్ డే అంటే 18th September 9/2025 బిఫోర్ ఈవినింగ్ 4 PM లోపలే మీరు షేర్ చేసేయాలి. ఓకే, సో ఇవన్నమాట డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఓకే, ఐ హోప్ అలా ఉన్నాయి. కంపెనీ వచ్చేసి మనకి హైరనందిని ఫినాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. డెసిగ్నేషన్ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్ అండ్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్ అనమాట. ప్రోడక్ట్ ల్యాప్ అండి. లొకేషన్స్ మనకి భీమవరం, గణపవరం, ఆకువీడు, కైకలూరు, అట్టలి, పాలకొల్లు అనమాట. క్వాలిఫికేషన్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ డిగ్రీ ఆర్ +2 అయినా ఉండాలి. తణుకు అనమాట. తణుకు కూడా యాడ్ చేస్తారు. వ్యాకెన్సీస్ 8 అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి మనకి అప్ టు 35 years అనమాట. శాలరీ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ బేస్డ్ ఆన్ ఇయర్ కరెంట్ CTC అనమాట. మ్యాక్సిమం 4 lakhs అయితే ఉంటుందండి మీకు పర్ యానం వచ్చేసి. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే మీరంటే రెజ్యూమ్ అనేది వాట్సాప్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏరియా బిజినెస్ మేనేజర్ అనమాట. మేనేజర్ గారి నెంబర్ అయితే మెన్షన్ చేశారు. సో
ఆ నెంబర్కి అయితే మీరు షేర్ చేసేయండి. అండ్ అలాగే ప్రిఫరబుల్ ఇమీడియట్ జాయినర్స్ అండ్ మినిమం 6 months to 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్ఎల్ ల్యాబ్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే కావాలంటండి 6 months నుంచి 1 year లోపు ఎక్స్పీరియన్స్ వాళ్ళు. అండ్ అలాగే ఈసెఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు మళ్ళీ మనకి అప్డేట్ అని పెట్టడం జరిగింది. ఆల్రెడీ నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది, మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైరింగ్ ఫర్ ఎన్బిఎఫ్సి అనమాట. రిలేషన్షిప్ మేనేజర్ హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ రాజమండ్రి, కాకినాడ. మనకి పర్ యానం వచ్చేసి 3.7 LP అనమాట. హై డిపెండ్స్ అపాన్ కరెంట్ సిటీసీ. ల్యాబ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలంట దీనికి కూడా. ఇఫ్ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్ సెండ్ అప్డేటెడ్ సివి టు చరిత హెచ్ఆర్ రిక్రూటర్. వాళ్ళ నెంబర్ అయితే మెన్షన్ చేస్తారు, హెచ్ఆర్ నెంబర్. ఆ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే వాంటెడ్ స్టాఫ్ అండి, మేల్ ఆర్ ఫీమేల్ మోమోస్ జాబ్స్ అంట అనమాట. రాజమండ్రిలో ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా అవైలబుల్. ఇది ఎవరైతే కుకింగ్ చేస్తారో వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి మీకు వాళ్ళ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కుకింగ్ దగ్గర మాత్రమే. ఎవరికైతే కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి బాగా బెనిఫిట్ అయితే ఉంటుంది. నెంబర్ మెన్షన్ చేసి నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఇప్పుడు ఏవైతే చెప్పానో కంపెనీస్ గురించి అన్నీ మెన్షన్ చేస్తాను, నెంబర్ వైజ్గా స్టెప్ బై స్టెప్. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటికి 2 సార్లు చెక్ చేసి మీరు అప్లై చేసుకోండి. ఓకే. సో ఫైనల్గా అయితే ఈరోజు వీడియోస్ అయితే ఇవ్వాలన్నమాట. ఐ హోప్ దిస్ మీకు ఈ వీడియోస్ అండ్ మీకు ఈ కంటెంట్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మన అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరికీ కూడా జాబ్ అనేది చాలా నీడ్ కాబట్టి వాళ్ళు కూడా యూజ్ ఉంటుందని అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం నేను ఒక 1 point చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది శాలరీస్ తక్కువ అని చెప్పేసి ఎవరు వెళ్ళడం జరగట్లేదు. ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సెటిల్ అవ్వాలంటే, ముఖ్యంగా అబ్బాయిలకి అనమాట, అబ్బాయిలు సెటిల్ అవ్వాలంటే 30-35 years అయితే వచ్చేస్తున్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఒక రాంగ్ వే ఏంటి అంటే వాళ్ళు 28-29 ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి శాలరీ అనేది తక్కువ అమౌంట్ అనేది వస్తుంది, 10K. ఆ వే నుంచి స్టార్ట్ అవ్వాలి కొంతమందికి. మరియు కొంతమంది 10K నుంచి స్టార్ట్ అవుతారు ఎర్నింగ్స్. కొంతమంది 30K నుంచి స్టార్ట్ అవుతారండి. 10K నుంచి స్టార్ట్ అయ్యే వరకు నేను ఏం చెప్పదలుచుకున్నాను, చాలామంది 10K అని చెప్పేసి వదిలేస్తారు. ఆ 10K కూడా మనకి ఈ రోజులో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎక్స్పెన్సెస్ కూడా అయిపోయాయి. మీరు 10K నుంచి మీ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ప్రమోషన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఏ కంపెనీలో మనకి గ్రోత్ ఉందో ఆ కంపెనీలో మాత్రమే శాలరీ తక్కువైనా మీరు జాయిన్ అయినట్లయితే 1 to 3 monthsలోనే మీకు ప్రమోషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే నా శాలరీ కూడా మించి మనకి 10K అట్లానే ఉంటుంది అనమాట నా శాలరీ కూడా. సో మా సీనియర్స్ ఎలా గ్రో అయ్యారు అనేది నేను చూసాను. మా కంపెనీలో అయితే మాత్రం గ్రోత్ ఉంది. అండ్ అలాగే జెన్యున్ కంపెనీ అనమాట. ప్రమోషన్ కింద నేను ఏం చెప్పట్లేదు, నేను అక్కడ ఉన్నదే చెప్తున్నాను. ఇంకా చాలా డీటెయిల్స్ అనేది నేను మెన్షన్ చేద్దాం అనుకున్నా, వీడియోస్ తీసి వ్లాగ్స్ పెడదాం అనుకున్నా. మీరు చూస్తారా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో కంపెనీస్ ఎలా ఉంటాయి, మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ వాటికి ఏమీ అలో లేదని చెప్పేసి, అండ్ అలాగే మన కంపెనీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయకూడదు అని చెప్పేసి చెప్పారనమాట. కానీ ఈ లోపల నేను యూట్యూబ్లో అనేది నా ఛానల్లో అప్లోడ్ చేసినాక నేను ఏం చేయలేను కదా, అది డిలీట్ చేయాలని నేను డిలీట్ చేయలేనండి. సో ఇదనమాట ఈరోజుకి వీడియో అయితే. ఐ హోప్ దిస్. అండ్ అలాగే మీకు కామెంట్స్ చదువుతానని చెప్పాను కదా, ఒక్క నిమిషం. సో కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయండి. సో కామెంట్స్ అయితే చదువుతాను. అక్క మీ నెంబర్ సెండ్ చేస్తావా, మా కంపెనీలో జాబ్స్ ఉన్నాయి, నీకు డీటెయిల్స్ సెండ్ చేస్తా అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒకరైతే అవినాష్ అనమాట. సో ఓకే, నెంబర్ అయితే ఏం మెన్షన్ చేయలేను, కానీ నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి సురేఖ జపాది అని ఉంటుంది. సో ఆ అకౌంట్కి అయితే మీరు ఇలా యూట్యూబ్ నుంచి అని చెప్పేసి మెన్షన్ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. అది ప్రైవేట్ అకౌంట్ అనమాట, నా డీపీ ఉంటుంది. ఓకేనా. సో అది ఫస్ట్ కామెంట్. సెకండ్ కామెంట్ వచ్చేసి మనకి గ్రేట్ జాబ్ మ్యామ్, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇండైరెక్ట్ మీరు జాబ్స్ ఇస్తున్నట్టే అన్ఎంప్లాయ్కి. ఐఎమ్ ఆల్సో అన్ఎంప్లాయ్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే మీ మదర్ చెప్పింది కరెక్ట్ అక్క, మా కోసమైనా వీడియోస్ చేయక్క. ఓకే, మీకోసమే చేస్తున్నాను అనమాట వీడియోస్ అనేవి. ఓకేనా. అండ్ అలాగే అక్క విశాఖపట్నంలో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి సిస్టర్. ఓకే, తప్పకుండా చెప్తానండి. నేను చెప్పాలి అంటే నాకు ఇన్ఫర్మేషన్ అనేది రావాలి కదా. విత్నే నేను వేరే ఛానల్స్లో చూసేసి నేను కాపీ కొట్టి మీతో చెప్పేలాను కదా. నేను ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి, అది రియలా ఫేక్ అనేది చెక్ చేసుకోవాలి. అవన్నీ చెక్ చేసిన తర్వాతే నేను మీ వరకు మన ఛానల్ వీడియోస్ అనేవి వస్తాయి. కానీ తప్పకుండా ఆ లొకేషన్ నుంచి జాబ్ అప్డేట్స్ వస్తే డెఫినెట్లీ నేను షేర్ చేస్తానండి. ఓకేనా. అప్పటి వరకు మీరు కొంచెం పేషెన్స్ అయితే వెయిట్ చేయండి. ఓకేనా.
కామెంట్స్కి నేను ఇచ్చిన రిప్లైస్ అయితే. ఓకేనా. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంటున్నారండి, అందుకని అందులో కొంతమందికి ఫ్రెషర్స్కి పాపం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మన ఛానల్ మిడిల్ క్లాస్ జాబ్ అప్డేట్స్ అనమాట. నాకు కొన్నిసార్లు అనిపించింది చాలామంది బెంగళూరు సైడ్ వెళ్తారు, వాళ్ళు సంపాదించింది ఎర్న్ చేసుకునేది కూడా 10K 15Kనే, వాళ్ళ రూమ్ రెంట్స్కి 10K పోతాయి అనమాట. సో మన ఊళ్ళో చేసుకునే చిన్న చిన్న జాబ్స్ కూడా చాలామంది చీప్ అని ఫీల్ అవుతారు. అలా ఎప్పుడు మనం చేసే పనికి మనం ఎప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్గా రెస్పాన్సిబిలిటీ లేకుండా చేయకూడదు. ఫస్ట్ మనం చేసే పని ఎప్పుడు కూడా మన ఇష్టంతో అయితే చేసుకోవాలి. అలా అయితే మనం ఫ్యూచర్లో గ్రో అనేది ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా అయితే ఇదండి ఈరోజు మన జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్స్ అయితే. ఐ హోప్ దిస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుస్తుంది, మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంది. ఓకేనా. అంటే కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం.